హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందైనా వార్త, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీలో కీలక పరిణామం. అలాగే ఐఆర్ ఎంత ఇస్తారో తెలుసుకుందాము. పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానంటే ఆశిస్తున్నాను. ఒక విషయానికి వచ్చినట్లయితే, ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందండి. నూతన ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు ఏకపక్షంగా కూటమికి మద్దతుగా నిలిచారు. సో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో ఉద్యోగులు భారీగా అయితే స్వాగతం పలికారు చంద్రబాబు గారికి. సో పెండింగ్లో ఉన్న బకాయిలతో పాటు పీఆర్సీ గురించి కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటుందని ఆశతో ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్రం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగులు అసహనంగా కనిపించారు. ఉద్యోగుల పీఆర్సీ అమలులో అనుసరించిన విధానంలో కొర్రీలు వారికి ఆగ్రహం అయితే కల్పించాయి. 2022లోనే విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారండి. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలు సకాలంలో అందలేదు. ఉద్యోగుల ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ ఖాతాల్లోని నిధులను నాటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులకు దక్కాల్సినవి దక్కలేదు. అదేవిధంగా పెన్షనర్ల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాలపైన వ్యతిరేకత కనిపించింది. తాజాగా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో పాటుగా పోలింగ్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా వ్యవహరించినట్లు ఎన్నికల సరళి స్పష్టం చేసింది. సో ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా చంద్రబాబు గారిని కలిశారు. తమ బకాయిలు చెల్లించడంతో పాటుగా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల ఆఖరులోగా సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చి ఉన్నారు. సో ఇదే సమయంలో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో నియమించిన 12వ వేతన కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. పీఆర్సీ కమిషనర్గా తనను నియమించిన సిబ్బందిని కేటాయించలేదు. దీంతో పాటుగా తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి మన్మోహన్ గారు లేఖ రాశారు. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సో దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పీఆర్సీ నివేదిక ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ఇస్తుందా లేదా ఎంత మేర ప్రకటిస్తుంది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి అని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతోంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అలాగే డైరెక్ట్గా నివేదిక ఏమీ లేకుండా డైరెక్ట్గా పీఆర్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు అయితే కోరడం జరిగింది. సో మరి ప్రభుత్వ నిర్ణయం ఏదైనా కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఫ్రెండ్స్.